తర్వాత అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాలో ఒక సినిమాకి ఆఫర్ వచ్చింది, అది గెస్ట్ వేషం. ప్రొడ్యూసర్ వచ్చి చెప్పగానే నేను గెస్ట్ వేషాలు వేయట్లేదండి, హీరోగానే నేను చేయలేక కొన్ని వదిలేస్తాను, గెస్ట్ వేషం వదిలేయండి అన్న. చూడండి నాగేశ్వరరావు గారు పక్కన వేసే వేషం మంచి వేషం అని, రెడ్డి 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 అని. నాగేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి ఆవిడలాగే నాకు కూడా బాగా ఇష్టం. ఆయన సినిమా వచ్చిందంటే అయినా సావిత్రి గారు సినిమా అంటే మేము ఫస్ట్ డే వెళ్ళటం, సినిమా ఇవన్నీ కూడా ఉండి. అయితే వస్తానండి, ఎక్కడండి షూటింగ్? హైదరాబాద్ అయితే ఒక్కరోజు ఇవ్వగలనండి, అంతకంటే ఇవ్వలేరండి. ఒకరోజు చాలు, మార్నింగ్ ఫ్లైట్గా రండి, షూటింగ్ చేసుకోండి, ఈవినింగ్ బయటికి వెళ్ళిపోదురు. సరే అన్నాను. ఇప్పుడు నాగేశ్వరరావు వస్తారమ్మా, వస్తున్నాను అనుకుంటున్నా ఉన్నాం. అందులో మనకు మనసులో ఆయనేమో అభిమాన నాయకుడు కదా, సరే రానే వచ్చారు, లేచి సార్ నమస్కారం పెట్టి దగ్గరికి. బ్రదర్ బాగున్నారు, మళ్ళీ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్ అన్న తర్వాత షాట్ మొదలైంది. ఆయన పక్కన ఉన్నారు, డైలాగ్ చెప్పాలంటే ఏదో ఫీలింగ్ లోపల. ఆయన కనిపెట్టాడు, కొంచెం బెరుకు ఫీల్ అవుతున్నాడు అని. ఆ షాట్ అయిపోయిన తర్వాత వచ్చేసి భుజం మీద చేసి, ఏంటి ఏమేమి సినిమాలు చేస్తాం ఇంకా అది అడుగుతున్నాను. ఏదో మీ ఇద్దరు చిన్నప్పటి బడ్డీస్ క్లాస్మేట్స్ అట్లా మాట్లాడి, ఏంటి అమ్మాయితో వేరే సినిమాలో క్లోజర్ అవ్వండి నా పక్కన. ఇంతకుముందు అమ్మాయితో వేరే సినిమా చేసినట్టు ఉంటావు కదా, 2-3 సినిమాలు చేశారండి. ఏంటి బాగా కోఆపరేట్ చేస్తాను, కోఆపరేట్ ఉన్నది డాన్సులు సాంగ్స్ అని బాగానే చేస్తాను. ఓకే, నిన్నే ఇబ్బంది పెట్టట్లేదు కదా, ఏం ఇబ్బంది పెట్టలేదండి, కాకపోతే ఓకే ఇబ్బంది ఉందండి. ఏంటది అన్నాడు. గోల ఎక్కువ చేస్తుందండి, సీరియస్ సీన్ చేస్తున్నా కూడా అక్కడ గోల చేస్తూ ఉంటుంది. డైరెక్ట్ షార్ట్ రెడీ అయిన తర్వాత కూడా అట్లాగే నవ్విస్తూ ఉంటుంది. క్లాప్ కొట్టి వెళ్ళంగానే ఒకసారి సీరియస్ అయిపోయి బొడబడ కళ్ళ నీళ్ళు కాల్సి యాక్ట్ చేసేస్తాండి. నాకు కొంచెం కంగారు అయ్యేది బిగిన్, తర్వాత అలవాటు పడ్డానండి నేను. చాలా యాక్టివ్, చాలా బాగా చేస్తాయి. ఎట్లా మాట్లాడేసేటప్పటికి బాగా ఫ్రీనెస్ వచ్చేసింది, ఫ్రీ అయిపోయాం. సాయంత్రం అయిపోయింది, ఆ సినిమా అంతా నాకు ఇచ్చిన క్యారెక్టర్ పూర్తి చేసాం. సాయంత్రం ఫ్లైట్కి వెళ్ళిపోతుంటే వచ్చారు ఆయన, సార్ వెళ్ళొస్తానండి అన్న. భుజం మీద చేసి దగ్గరికి తీసుకెళ్ళి అట్లా పక్క తీసుకెళ్ళాడు. నేను ఇందాక నుంచి నిన్ను మీద భుజం మీద చేసి కౌర్లు ఎందుకు చెప్పాను తెలుసా అన్న. చెప్పండి సార్ అన్న. నన్ను చూడగానే నువ్వు కొంచెం బెరుకు ఫీల్ అయ్యావు అని చెప్పి నాకు అర్థమైంది. అది ఉండకూడదు, బయట నేను నాగేశ్వరరావు గారు, నువ్వు మురళీబాబు, అంతేగాని సినిమాలోకి వచ్చేదిరా నీ క్యారెక్టర్ నా క్యారెక్టర్ లేక అంతే కదా. ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఆ సినిమాలో, ఆ క్యారెక్టర్లో క్లోజ్ ఫ్రెండ్స్. అందుకని ఇది ఉండటం కోసం నేను ఇట్లా చేసి కౌర్లేదు చెప్పాను. ఎప్పుడైనా సరే ఫ్రీగా చేయి నా దగ్గర. చాలా సినిమాల తర్వాత నాగేశ్వరరావుతో అనేక సినిమాల్లో చేశాను. ఇందాక మీరు పెళ్ళికి ఒప్పుకోవటానికి చూశాను, బాగున్నారు, అందగాడు అన్నారు. బట్ ఇండస్ట్రీలకు పంపిస్తున్నప్పుడు ఒక పొజిషన్నెస్ ఉంటుంది. మా ఆయన ఇండస్ట్రీకి పంపిస్తున్న అందగాడు, అసలు ఎప్పుడు అటువంటి డౌట్. అసలే సారు సినిమాలు చేస్తున్నప్పుడు శోభన్ బాబు గారు, మురళీమోహన్ గారు అంటే ఇద్దరు ఆడవాళ్ళు, ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు రెండుకి. నాగేశ్వర గారితో చేసినప్పుడు ఒకసారి అన్నాడు, మన ముగ్గురితో ఒక గ్రూప్ అయ్యా, నేను అన్ని ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేస్తాను, అవును శోభన్ బాబు అదే చేసుకుంటూ వచ్చాడు, ఇప్పుడు నువ్వు కూడా ఆ లైన్ బాగుంటుంది నీకు, ఫ్యామిలీ సబ్జెక్ట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేయి, క్రైమ్ అనేది అని షౌట్లు యుద్ధం, నీ పర్సనాలిటీకి నీ స్ట్రక్చర్కి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అయితే బాగుంటాయి అని చెప్పారు అనమాట. ఓకే, అలా ఆయన దగ్గర నుంచి శోభన్ గారి దగ్గర నాకు ఇట్లా ఇదిలో వచ్చాం. ఎస్, నాకు ఒక క్వశ్చన్ సార్. ఇద్దరు కూడా లైఫ్ కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు తెలుసుకోవటానికి, ఒకళ్ళ అభిరుచులు ఒకళ్ళు తెలుసుకోవటానికి కొంచెం సమయం పడుతుంది. సమయం పట్టిన తర్వాత ఓకే, జర్నీ ఓకే, బట్ ఇద్దరు జెల్ అయ్యే టయానికి మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి? ఎవరి ఇష్టాలు ఎవరు తెలుసుకున్నారు? ఎవరు ఎక్కువ అర్థం చేసుకునేవాళ్ళు? ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు? మీరు చెప్పండి అమ్మా. ఫస్ట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి, ఇద్దరు అభిప్రాయాలు ఒకే మాదిరిగా ఉండే. కాంప్రమైజ్ అనేది లేదు ఎక్కడ. అంటే 100 రూపాయల జీతంతో ప్రారంభించిన కంపెనీ పెళ్ళైన తర్వాత 200 రూపాయలు చేశారు. ఓకే, శాలరీ. సార్ 200 రూపీస్ ఉంది, సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి 15 పైసలు వాటా వస్తుంది కాబట్టి అది ఉంది. 200 రూపాయలతో బతకాలి. నేను 40 రూపాయలు పెట్టి చంద్రరాజేశ్వరరావు గారిని కమ్యూనిస్ట్ పార్టీలో చాలా పెద్ద నాయకుడు, పెద్ద లీడర్ అయిన, వాళ్ళ ఇల్లు ఉంది విజయవాడలో. వాళ్ళ ఇంట్లో ఒక అవుట్ హౌస్ ఉంది పక్కన, చిన్న వరండాలాగా దింపి 2 గదులు, ఒక చిన్న కిచెన్, దానికి ఆనుకొని చిన్న టాయిలెట్. ఆ ఇల్లు అదికి తీసుకున్నాం 40 రూపాయలు.
సో 40 పోతే ఇంకెంత మిగిలింది 160 రూపాయలు మిగిలింది. వాళ్ళ ఊరి నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పప్పులు ఉప్పులు అవన్నీ వచ్చాయి. కూరగాయలు వాళ్ళ తమ్ముళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చినప్పుడు కూరగాయలు తీసుకురావడం, లేకపోతే చికెన్ అయ్యి కట్ చేయించి తీసుకొని రావడం, అట్లాంటివన్నీ కూడా చేసేవారు. అంటే హ్యాపీ లైఫ్, వెరీ హ్యాపీ లైఫ్. అప్పటికే 2 పిల్లలు ఉన్నారు. శుభ్రంగా పిల్లలు 2. అంటే సినిమాకి వెళ్ళినప్పుడు బిగినింగ్లో మేము ఇద్దరమే కదా, వారానికి 2 సినిమాలు చూసాం. సినిమాలు ఎక్కువ ఇష్టమా మేడం కూడా? సినిమాలు అప్పుడు ఆ రోజుల్లో లేదు. కానీ ఆ తర్వాత ఏంటంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవారు విజయవాడ, శ్రీనివాసరావు గారు, వాసుగారు అనేవాడు. ఆయనకేమో హోటల్ ఉంది. ఆయనకేమో బుధవారం సెలవు, మాకేమో సండే సెలవు. అందుకని శనివారం సాయంత్రం ఆయన నేను ఫ్యామిలీస్తో 4 కలిసి సినిమా చూపించేవాడు. అలాగే ఆయన బుధవారం సెలవు కాబట్టి మంగళవారం నైట్ కూడా మళ్ళీ మేము 4 కలిసి వెళ్తాం సినిమా చూడటం జరిగింది. సినిమా చూసి వచ్చేటప్పుడు అక్కడ రవీంద్ర కూల్ డ్రింక్స్ అని ఏలూరు రోడ్డు సెంటర్లో ఉంది, పెద్దది, విజయవాడ పెద్ద ఫేమస్. అక్కడ ఆగి 4 కలిసి, 4 వాళ్ళ పాప కూడా ఉండేది. అక్కడ ఆగి ఐస్ క్రీమ్ తిని బాదంగిరి తాగి అప్పుడు ఎవరు దావాలి. మీకు సారు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు మీకు ఇష్టమైన నటులు ఎవరమ్మా తెలుగు ఇండస్ట్రీలో? నాగేశ్వరరావు. హీరోయిన్స్? వాణిశ్రీ. ఈ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత సార్ సినిమాలు ఏ సినిమాలు బాగా ఇష్టపడతారు మీరు? ఏ సినిమాల్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ చేశారు ఆయన? పిచ్చిపంతులు, ఓ తండ్రి తీర్పు, ముగ్గురు పిత్రులు, ఇవి బాగా నచ్చుతాయమ్మా? ఎన్నిసార్లైనా చూస్తాం. ఒకసారి ఇలాంటి క్యారెక్టర్ చేయొద్దు మీరు అని ఎప్పుడైనా చెప్పారు సార్కి? చెప్పలేదు.